హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను హెయిర్కి ఆయిల్ చేశానండి. దాని ప్రాసెస్ చూపిద్దామని చేశాను. అయితే ఈ ఆకేమో గుంటగరగడ ఆకు అంటారు కదా, భృంగరాజ్ ఆకుని డ్రై చేసుకున్నాను, వాష్ చేసుకొని అది మిక్సీ జార్లో వేసాను. తర్వాత 6 లవంగాలు, డ్రై చేసిన ఉసిరికాయలు ఒక గుప్పుడు వేసాను. తర్వాత వేపాకు, మందార పువ్వులు రేకులు తీసి ఆరబెట్టానండి. తర్వాత గోరింటాకు, తర్వాత కరివేపాకు, ఈ 4 కూడా డ్రై చేసాను. నేను వెల్లుల్లి రేకులు ఉంటాయి కదండి, దాన్ని తొక్కలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా కొన్ని వేసాను, ఒక గుప్పుడు వేసాను అనమాట. కరివేపాకు కూడా వేసుకొని తర్వాత మెంతులు గుప్పుడు ఇంకొంచెం వేసానండి, మీకు చూపించలేదు కానీ. వెల్లుల్లిపాయ తొక్కలు వేసాక తర్వాత గులాబీ రేకులు కూడా డ్రై చేశాను. అవి కూడా అందులో వేసి మిక్సీ చేసానండి. మిక్సీ చేసాక ఇలా పౌడర్ అయ్యింది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొబ్బరి నూనె వేసాను, ఒక 1/2 లీటర్ కొంచెం తక్కువ. తర్వాత అలోవెరా ఉంటుంది కదండి, అది సైడ్లు ముళ్ళు ఉంటుంది కదా, అటు ఇటు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక 3-4 చిన్న ఆనియన్స్ కూడా ఘాటుగా ఉన్న ఉల్లిపాయలు లాంటివి తీసి అవి కూడా కట్ చేసి పక్కన పెట్టాను. తర్వాత ఈ ఆయిల్ చిన్న మంట మీద మనం బాయిల్ చేసుకోవాలండి. అది పెట్టిన తర్వాత హైలో ఉన్నది లోలో పెట్టేసి ఈ ఆనియన్స్ అలోవెరా కూడా వేసేసి అది చిన్న మంట మీద బాగా ఒక అరగంట అయినా వేగాలండి. వేగి దాన్ని అది కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడు దాకా స్టవ్ మీద ఉంచుకోవాలి, మళ్ళీ కలుపుతూ ఉండాలి. అయితే ఆ పౌడరు ఒక పేపర్ మీద వేసి ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ పౌడర్ మాత్రమే బయట ఉంచాను, అది ఇందులో యాడ్ చేయడానికే. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను పౌడర్ చేసి పెట్టుకున్న అప్పుడప్పుడు తాగుదామని. ఇది హెయిర్కి కూడా చాలా మంచిది కదా, అవిసె గింజలు. ఆ పౌడర్ కూడా అందులో ఒక స్పూన్ వేసాను. ఇది మరిగిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వేసాను. తర్వాత మనం మిగిల్చుకున్న పౌడర్ కూడా అందులో యాడ్ చేస్తానండి. యాడ్ చేసి బాగా మనకి కలర్ షేడ్ అయ్యేదాకా అది వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచకండి. తర్వాత ఒక రోజు అంతా వదిలేసాను. నేను ఇది మార్నింగ్ చేశాను. నెక్స్ట్ రోజు ఈవినింగ్ నేను ఒక బాటిల్కి స్టోర్ చేసుకున్నాను అనమాట ఆయిల్. అయితే మనం ఇందులో పౌడర్ వేసాం కాబట్టి మడ్డిలా దిగుతుంది అని చెప్పేసి మనం ఎందులో అయితే వేస్తామో అందులో వడకెట్టుకునేది పెట్టుకొని కాటన్ పెట్టి దాని మీద వేస్తే పౌడర్ లాంటిది అది కొంచెం లాగేసుకొని కిందకి ఆయిల్ మాత్రం దిగుతుంది. ఇదలా స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు యూజ్ చేసుకోండి. తలకు బాగా పట్టించి మసాజ్ చేసుకోండి. తర్వాత రోజు షాంపూ చేసండి, బాగుంటుంది హెయిర్. చెప్పడం మర్చిపోయాను, నువ్వుల నూనె ఆముదం కూడా కలుపుకోండి. అయితే మనం స్టోర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొబ్బరి నూనె తెచ్చుకొని అది డైరెక్ట్గా ఒక 4 స్పూన్స్ అలాగా పౌడర్ వేసుకొని ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, మరగపెట్టుకొని పక్కన ఉంచుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, పని కూడా ఉండదు అనమాట. అందుకని అలా చేసి పెట్టుకోండి. ఇది రాసుకున్న ప్రతిసారి హీట్ చేసుకోండి, అప్పుడు బాగా మసాజ్ చేసుకోండి, అప్పుడు బాగా పనిచేస్తుంది అనమాట. నా వీడియోస్ ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయాలి. కాకపోతే ప్లీజ్ అండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.